ఒక అడవిలో చిట్టి అనే చిన్న చిలుక ఉండేది. చిట్టికి పాటలు పాడడమన్నా, ఆకాశంలో ఎగరడమన్నా చాలా ఇష్టంగా ఉండేది. ఒకరోజు చిట్టి ఆకాశంలో ఎగురుతూ దూరంగా ఉన్న జలపాతాన్ని చూస్తుంది. అది ఏమిటి అని ఆలోచించి దాని దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంది. అది పెద్ద జలపాతం. ఆ జలపాతం చూసి చిట్టికి చాలా ఆనందంగా అనిపించింది. తన అమ్మతో చెప్పకుండా వెళ్ళింది కాబట్టి భయం కూడా వేసింది. మధ్యలో మేఘాలొచ్చాయి. గాలి బలంగా వీస్తుంది. చిట్టికి ఎగిరేందుకు కష్టంగా ఉంది. ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చునుంది. ఆ చెట్టు దగ్గర ఒక జింక ఉంది. చిట్టిని చూసి ఏమైంది చిట్టి అని అడిగింది. చిట్టి మొత్తం చెప్పేసింది. జింక నవ్వి, నీవు ధైర్యంగా ఉన్నావు కానీ మీ అమ్మకు చెప్పకుండా రావడం తప్పు అని చెప్పింది. ఆ రాత్రి జింక దగ్గరే ఉండిపోయింది. మరుసటి రోజు గ్రద్దతో పరిచయం చేసింది. గ్రద్ద చిట్టి కలిసి జలపాతం దగ్గరికి వెళ్ళారు. గ్రద్ద చిట్టితో అమ్మతో చెప్పకుండా ఇంకెప్పుడూ రావద్దు అని చెప్పింది. చిట్టి జలపాతం దగ్గర ఆనందంగా ఉంది. తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసింది. ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ జాగ్రత్త కూడా ముఖ్యం